హలో అండి, మా ప్రాంతంలో వర్షం పడింది. చూడండి, వర్షం మా మిద్దె పైనంతా వర్షపు నీళ్ళు ఉంది. కానీ ఇక్కడ మా పక్క ఒక వంక ఉంది, పారే వంక. అక్కడ అందరూ వర్షం పడినప్పుడు వెళ్ళి చేపలు పడతారు. మా హస్బెండ్ కూడా సరదాగా వెళ్ళి చేపలు పట్టాడు. చూడండి, వల వేసి తీసుకొచ్చారు. చూద్దాం రండి, ఏం చేపలు పట్టాయో చూద్దాం. చూపించండి. అరే 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 పడ్డాయండి చేపలు. అరే కొరమేను పడిందండి. అరే 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 కొరమేను పడింది. ఇదేం చెప్పండి, ఇది ఇంత పెద్దది. అరే చూడండి, ఇవన్నీ తీస్తామండి. ఇప్పుడు వలలో నుంచి ఒక్కొక్కటిని విడిపిస్తాం రండి చేపలు. చూడండి, వావ్, ఈరోజు కర్రీ చేయడానికి చాలానే పడ్డాయండి చేపలు. మీకు మ్యాంగో ఫిష్ చూపెడతానండి వీడియోలో, నెక్స్ట్ వీడియోలో. చూడండి ఎన్ని చేపలు పడ్డాయో. ఉండండి, చూడండి, ఇవి వలలో నుంచి విడిపించిన చేపలు ఇవి. ఇంకా ఉన్నాయి. చూడండి, కొరమేను బతికిందండి అలాగే వలలో ఉండి. ఇది చూడండి, ఇవన్నీ ఇక్కడ గిరిగేన్లు అంటారు, కొరదలు అంటారు, కొందరు ఇంకేమన్నా అంటారు, పేర్లు మాకు తెలీదు. ఒక జిలేబీ వచ్చింది. ఇవి పక్కిలు వచ్చాయండి, ఇక్కడ పక్కిలు అంటారు. ఒక జల్ల పడింది, జల్ల. ఒక రాతి పక్కి అంటే ఇది గట్టిగా ఉంటుందండి పక్కి. రకరకాల చేపలండి ఇవి. చూడండి, ఈ రాతి బక్కిలు 2. చూడండి, ఇంకా విడిపిస్తున్నారు మా హస్బెండ్. ఇక్కడ అందరూ వర్షం పడినప్పుడు సరదాగా ఈ చేపలు పట్టుకుంటారండి. చూడండి ఈ చేప. ఇది టేస్ట్ కొరమేను కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చేప. ఇది ఏంటండి, ఇది చేప ఏమి ఇది గెండి పక్కిలు అంటారంట అండి. ఇది పెద్దదిగా ఉంటుంది. ఈ సైజు మాత్రం ఇంతే అన్నమాట, ఇంక పెరగదు. ఇది చాలా టేస్ట్ అండి. మేము ఒక్కొక్కసారి ఇవే చేసుకొని తింటాము, టేస్టీగా ఉంటాయి. చూడండి, 2 గెండి పక్కిలు. ఇవి చిన్న పక్కిలు మామూలుగా. ఇన్ని పడ్డాయండి. వీటిని మేము ఏం చేస్తామంటే ఇవి బాగా క్లీన్ చేసి ఈ మ్యాంగోతో కర్రీ చేస్తామండి. మ్యాంగో ఫిష్ రెడీ చేస్తామండి. ఇది క్లీన్ చేయాలి, బాగా నీట్గా క్లీన్ చేయాలండి. మనం ఎంత నీట్గా క్లీన్ చేస్తే అంత నీచు వాసన, అంటే స్మెల్ రాదండి. నీచు వాసన తినడానికి కూడా కొందరు ఇబ్బంది పడతారు. అలాంటిది ఏం లేకుండా నీట్గా మనం పసుపు, ఉప్పు అవన్నీ వేసేసి బాగా క్లీన్ చేసి పెట్టుకుంటే కర్రీ చేయడానికి రెడీ అవుతుందండి. ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉంటామండి. నెక్స్ట్ వీడియోలో మీకు మ్యాంగో ఫిష్ ఎలా చేయాలో వీడియో పెడతానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సిద్ధు గార్డెన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.